వందనాలండి. ఈరోజు ఆగస్టు 19. మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్య విషయాలేంటి అని మనము ధ్యానించుకుందాం. కీర్తన 27:4లో దావీదు అంటున్నాడు, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అంటున్నాడు. ఈ గొప్ప కోరిక ఏంటంటే దావీదుకు తన జీవితంలో ప్రతిదినము దేవుని సన్నిధిలో జీవించాలి అని. విశ్వాసులకు ఈ కోరిక ఉండటం లేదు అనేది బాధాకరమైన విషయం. మనందరికీ ఆయన సన్నిధిలో ఉండాలని కోరిక ఉండాలి. అప్పుడే ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకుంటాం. మన జీవితాలలో ఆయనను గురించి తెలుసుకోవడమే అన్నిటికంటే ప్రాముఖ్యం. యోహాను 9:25లో పుట్టుగుడ్డివాడు యేసయ్య ద్వారా స్వస్థత పొందాక అతన్ని ఎవరు బాగు చేశారో ఆయన గురించి చెప్పమని మతాధికారులు అడిగినప్పుడు అతను చెప్పిన మాట ఇది. ఆయన పాపియో కాదో నాకు తెలియదు, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండినాను, ఇప్పుడు చూస్తున్నాను అన్ను. ఆయన సబ్బాతు దినాన బాగు చేసినందున అతను పాపి అని ఈ పరిసయ్యులు శాస్త్రులు వాళ్ళు అనుకున్నారు. తమను తాము జ్ఞానులు అనుకునే పరిసయ్యులు వాళ్ళు ఆయనను పాపి అని అంటున్నారు. వారు ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా అంటున్నారు. బాగైన గుడ్డివాడి మాటలు వింటే మనకు తెలియాల్సిన విషయాలు ఏమంటే, ఆయనను గురించి అన్ని సంగతులు మనకు తెలియకపోవచ్చు. గుడ్డివాడికి ఏం తెలియదు, ఒట్టిగా ఆయన బాగు చేశాడని తెలుసు. ఆ మాటతోనే అందరికీ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనకు అన్నీ తెలియకపోయినా ఆయన మన జీవితాలను మార్చాడు అనే సంగతి ఇతరులతో పంచుకుంటే చాలు. మనం పంచుకున్న మాటల ద్వారా వారు కూడా ప్రభువుని నమ్మాలి అనేది పరిశుద్ధాత్ముడు చేసే కార్యం. మనం తెలుసుకోవాల్సిన విషయాలు అనేకాలు ఉన్నాయి, కానీ అన్నిటికంటే ప్రధానమైనది ఆయన్ని తెలుసుకున్నట్టయే. ఆయన సన్నిధిలో ఉంటూ ఆయనను గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. లూకాసు వార్త 10:41-42లో బేతనియ మరియ ఈ పని చేసింది. మార్త ప్రభువును తన ఇంట్లో చేర్చుకునే ద్వారా మంచి పని చేసింది, కానీ ఆమె ఆయనకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన యొద్ద కూర్చోలేదు. అందుకే ప్రభు ఆమెను మందలిస్తూ, అవసరమైనది ఒక్కటే అని, అది నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు అని చెప్తూ, మరియ ఉత్తమమైనది ఎన్నుకున్నది అని మరియను పొగిడాడు. మార్త ఎన్నుకున్న పరిచర్యలో ప్రభు పట్ల భక్తి కనపడటం లేదు, కానీ పని కనపడుతోంది. మరియ ఏ పని పెట్టుకోకుండా ప్రభు పాదాల యొద్ద కూర్చొని ఆయన బోధలు వినుట యందు అదే ప్రాముఖ్యం అనుకుంది. ఏది ప్రాముఖ్యమో అదే ఎన్నుకోవాలి. మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన పనులు అనేకమున్నాయి. అందులో కొన్ని ఏమంటే దేవుణ్ణి పోలి నడుచుకొనుట, సత్క్రియలు చేయుట, ఇట్లాంటివి. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటో పౌలు ఫిలిప్పీ పత్రిక 3:13-14లో చెప్తూ ఉన్నాడు. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు. ఈరోజు ప్రాముఖ్యమైన విషయాలు ఏమంటే మనం నేర్చుకున్నవి, మొదటిది దేవుని గురించి తెలుసుకునుట, రెండవది ఆయన సన్నిధిలో ఉండాలనే కోరిక, మూడవది ఆయన పాదాల దగ్గర కూర్చొని వాక్యాన్ని నేర్చుకొనుట, నాలుగవది గమ్యం వైపు పరిగెత్తుట. ఇవన్నీ మనం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. మా జీవితంలో ప్రాముఖ్యమైన ఏంటి అని మేము తెలుసుకున్నాం తండ్రి. ఆ విధంగా ఉండడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.